దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూలై 3. మూడవ శిఖరము. ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెషయా గ్రంథం 26:3. ఇది అంతరంగిక సమాధానమును పర్వత శిఖరం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎంతవరకైతే నీవు దేవుని చిత్తమును కనుగొని ఆయన నీతో చెప్పిన దానిని చేసేదవో అంతవరకు ఈ భూమి మీదనున్న ఏదైనాను, అది అనారోగ్యమే కానీ, శ్రమయే కానీ, కష్టమే కానీ, ఆ సమాధానమును నీ నుండి దూరపరచలేదు. శత్రువులు సైతం ఆ సమాధానమును తీసివేయలేరు. అది పరిపూర్ణ సమాధానం. యేసుక్రీస్తు ప్రభువును అనుభవంలో ఎరిగిన వారే ఈ సమాధానమును కలిగిందరు. ఈ సమాధానము నది వంటిది. నదిలోని నీరు దినదినము అధికమగుచుండునట్లు ఈ సమాధానం కూడా అనుదినము అధికమగుచుండును. 4వ శిఖరం. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. యెషయా గ్రంథం 27:3. నా ప్రభువు నా విషయమై జాగ్రత్త వహించుచున్నాడను అంతరంగిక నిశ్చయతే ఈ పర్వత శిఖరం. దేవుని వాగ్దానము, నేను దానిని కాపాడుచున్నాను. భూకంపం వచ్చినా, కరువు కలిగిన, అనేక హింసలు యుద్ధములు రేగిన ప్రభు మనలను భద్రపరచును. ప్రభు తానే నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను అని చెప్తున్నాడు. అనగా ఆయన కృప ప్రేమలను బట్టి మనల్ని ఎల్లప్పుడూ పచ్చగాను, నూతనముగాను, ఫలభరితముగాను ఉంచును. 5వ శిఖరం. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకుందరు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. యెషయా గ్రంథం 28:29. మనమందరము ఏదో ఒక సమయంలో సలహా తీసుకునవలసి వచ్చును. అనేక ఏర్పాట్లు విషయములలో అనేక తీర్మానములను మనం చేయవలసి వచ్చును. అట్టి సమయంలో అనుభవజ్ఞులైన ఏదో ఒక మనిషి యొద్దకు సలహా నిమిత్తమై మనం వెళ్ళుట కద్దు. విశ్వాసులకైతే యేసుక్రీస్తు ప్రభువే వారి సలహాదారుడు లేక ఆలోచనకర్త. మన వ్యక్తిగత సమస్యలకు, భవిష్యత్ సమస్యలకు, వివాహ సమస్యలకు, మరి ఏ ఇతర సమస్యలకైనాను మనం ఆయన యొద్దకు మాత్రమే వెళ్ళి ఆలోచన అడగవలను. ఆయన ఇచ్చు ఆలోచనే బహుశ్రేష్టమైనది. ప్రైజ్ ది లార్డ్.